నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ దేవదేవుడే భూమిపైకి వచ్చి ఎవరితో పాచికలాడేవాడో తెలుసా? ఆయనే హాతీరాం బాబా. తిరుమల చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. హాతీరాం బాబా అసలు కథ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశం నుండి శ్రీ స్వామి హాతీరాం బావాజీ 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశుని భక్తి శ్రద్ధలతో పూజించారు. బావాజీ భక్తికి మెచ్చి ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వరుడు బావాజీతో పాచికలాడుతుండేవారు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథని తేల్చాలని బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడలు వేసి ఒక రాత్రిలో మొత్తం తినాలని శాసించాడు. బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక్క చెరుకు గడకు కూడా మిగిల్చకుండా తినేశారు. అప్పటి నుండి తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమించబడి ఆలయ సమీపంలోనే శ్రీ సీతారామాలయం నిర్మించారు. స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కనుక హాతీ అని, రామాలయం నిర్మించారు కనుక రామ్ అని బావాజీకి అప్పటి నుంచి హాతీరాం బావాజీ అని వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ ఆయన సమీపంలో ఉన్న హాతీరాం బావాజీ మఠం నందు శ్రీ స్వామివారు పాచికలాడిన పవిత్ర స్థలమును చూడవచ్చును. అందుకే ఆయన జీవ సమాధి నేటికి భక్తులకు ఒక పుణ్యక్షేత్రం. మనం పిలిస్తే పలికే దైవం శ్రీనివాసుడు అని నిరూపించిన గొప్ప భక్తుడు హాతీరాం బావాజీ. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. బిడ్డ, భయపడకు. ఈ చీకటి శాశ్వతం కాదు. వెలుగు నీ అడుగుజాడలు వెలుగుతోంది. ఈ రాత్రి నీ కన్నీళ్లు చూశాను.